ప్రపంచం మరో మహా ప్రళయం అంచున ఉందా? భారత్ను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టబోతోందా అంటే అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. అటు నీతి ఆయోగ్ హెచ్చరికలు, ఇటు ప్రధాని మోదీ విజ్ఞప్తులతో దేశంలో ఏదో జరగబోతోందనే చర్చ జరుగుతోంది. ఇరాన్ చమురు మంటకు సామాన్యుడికి సంబంధం ఏంటి? మన దేశం ముందున్న సవాళ్లేంటి? అందుకోసం భారతావని చేయాల్సిందేంటి? ప్రధాని చెప్పిన 10 సూత్రాలు పాటిస్తే లాభమా నష్టమా? క్లిష్ట పరిస్థితుల్లో భారత్కు వెళ్ళిందా? మున్ముందు ఏం జరగబోతోంది? ఆర్థిక తుఫాన్ తీరం దాటాలంటే పొదుపు మంత్రం తప్పదా? డాలర్ను ఢీకొట్టాలంటే బంగారానికి బ్రేకులు వేయాల్సిందేనా? వనరులను పొదుపుగా వాడుకోవాలని, అనవసర ఖర్చులకు చెక్ పెట్టాలని హెచ్చరిస్తోంది కేంద్రం. హైదరాబాద్ సాక్షిగా ప్రధాని మోదీ పొదుపు మంత్రం పఠించారు. విదేశీ ద్రవ్యం భారమయ్యే ప్రతి రంగానికి దూరం ఉండాలని పిలుపునిచ్చారు. సంక్షోభం ముంచుకొస్తోంది, సిద్ధంగా ఉండండి అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు సామాన్యుల్లో కలవరం రేపుతుంటే ఆర్థిక నిపుణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోలేదని, దాని ప్రభావం భారతదేశంపై మరింత తీవ్రంగా ఉండబోతోందని హెచ్చరించారు మోదీ. కొద్ది రోజులుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభం దడ పుట్టిస్తోంది. ఇరాన్ తీరుతో గ్లోబల్ సప్లై చైన్ చిన్నాభిన్నమవుతోంది. ఎర్ర సముద్రంలో ట్రేడ్ రూట్స్ మూతపట్టడంతో నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్పై నేరుగా ప్రభావం పడకముందే మోదీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుకే నీతి ఆయోగ్ కీలక సూచన చేసింది. రాబోయే 2 ఏళ్ల పాటు భారీ నిర్మాణాలను, కొత్త బిల్డింగుల కట్టడాలను వాయిదా వేయాలని స్పష్టం చేసింది. లోకల్ మార్కెట్ను బలోపేతం చేస్తేనే గ్లోబల్ షాక్ల నుంచి బయటపడగలం. దేశ భవిష్యత్తు కోసమే ప్రధాని 10 సూత్రాలు ప్రతిపాదించారు. ఏడాది పాటు పసిడి కొనుగోలు చేయొద్దని సూచించారు. పెట్రోల్, డీజిల్ వాడకానికి కళ్లెం వేయాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలన్నారు. విదేశీ పర్యటనలకు చెక్ పెట్టాలన్నారు. వంట నూనెల వాడకంలో కోత విధించాలన్నారు. రసాయన ఎరువులకు స్వస్తి పలకాలన్నారు. స్వదేశీ ఉత్పత్తులకే పట్టం కట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. తన కాన్వాయ్ని సగానికి సగం తగ్గించాలని ఎస్పీజీకి ప్రధాని ఆదేశించారు. తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని సూచించారు మోదీ. దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒక సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పిన డైలాగ్ ఇది. నిజ జీవితంలో ఇలాంటి డైలాగులు వినడం కష్టమే, కానీ ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పక తప్పదు. ఎస్, మీరు వింటోంది నిజమే. ప్రధాని మోదీ చెప్పిన పొదుపు మంత్రం గురించి కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిందే. దేశం భవిష్యత్తును నిర్ణయించేది కూడా ఇదే. దేశవ్యాప్తంగా మళ్లీ లాక్డౌన్ తప్పదా? కోవిడ్ పరిస్థితులు పాటించాల్సిందేనా? అందుకే మోదీ డేంజర్ సిగ్నల్స్ అందించారా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన అలవాట్లను మార్చుకొని ఆర్థిక వ్యవస్థకు అండగా నిలబడటం కూడా దేశభక్తే. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు దిగుమతిదారుల్లో ఇండియా ఒకటి. బంగారం దిగుమతి చేసుకోవాలంటే మనం భారీగా అమెరికన్ డాలర్లను చెల్లించాలి. గత ఆర్థిక సంవత్సరంలోనే బంగారం దిగుమతుల కోసం ఏకంగా 6 లక్షల కోట్లు ఖర్చు చేశాం. మన డాలర్లను కొనే కొద్దీ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. ఇప్పుడు కోట్లాది భారతీయుల ముందున్న ఏకైక మార్గం స్వదేశీ పథమే. దేశవ్యాప్తంగా మనం తయారు చేస్తున్న క్వాలిటీ ప్రోడక్ట్స్ను, మన గిరిజన సహకార సంఘాలు అందిస్తున్న సహజ సిద్ధమైన వస్తువులను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది.